చాలామంది పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా లేకపోతే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఆ పిఎఫ్ ఎవరో క్రియేట్ చేస్తామని చెప్పేసి మన పిఎఫ్ పోర్టల్లో యాడ్ చేసిన ఇలాంటివి డిలీట్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంతకుముందు ఏం చేయాల్సి వచ్చాయంటే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నప్పుడు జేడిఎఫ్ అది ఫిల్ చేసి ఎంప్లాయర్కి రిక్వెస్ట్ పెట్టడం, ఎంప్లాయర్ అని చూసి బాగుంది బాబు మీరు చేయొచ్చు అంటే అప్పుడు అది ఎలిజిబిలిటీ వచ్చేది ఏది డిలీట్ చేయడానికి. ఇప్పుడు అవన్నీ పోయి గవర్నమెంటే ఒక కొత్త రూల్ పాస్ చేసింది. అదేంటంటే ఒక కొత్త ఫీచర్ డీలింక్ అని మీ పిఎఫ్ పోర్టల్ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ మీ పిఎఫ్ రికార్డు ఏదైతే బై మిస్టేక్ క్రియేట్ అయి ఉందనో లేదా మీ నాలెడ్జ్ లేకుండా క్రియేట్ అయి ఉన్నావో ఈ 2 నామ్స్ ప్రకారం మీరైతే దాన్ని డిలీట్ చేయొచ్చు. ఆప్షన్ డీలింక్ అని వస్తుంది, బట్ మీరు టెక్నికల్లీ దాన్ని డిలీట్ చేయొచ్చు. అయితే మీరు దాన్ని డిలీట్ చేసే ముందు మాత్రం కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, మీ పిఎఫ్ ఆ రికార్డ్ ఏదైతే ఉందో అందులో ₹1 కూడా ఉండకూడదు. మెయింటైన్ 0 బ్యాలెన్స్. డబ్బులు ఏమైనా ఉంటే మొత్తం అంతా విత్డ్రా చేసి ఆ తర్వాత డీలింక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. మీరు డబ్బులు క్రెడిట్ అయ్యాయంటేనే మీకు ఒక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎండ్ 2 ఉంటాయనే మీనింగ్. సో ఆ 2 మీకు ఉండాలి. ఉంటేనే మీకు ఆ డీలింక్ అనే ఒక ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఇది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది టెస్ట్ చేసాం మనం. ఎక్కడైతే డేట్ ఆఫ్ ఎండ్ ఉండదో వాళ్ళకైతే చాలా మందికి అది ఎనేబుల్ కానట్టే కనిపిస్తుంది. సో మీ సర్వీస్ రికార్డులో బ్రో నాకు 1-2 కంపెనీస్ కనిపిస్తున్నాయి బట్ నేను డిలీట్ చేద్దాం అనుకున్న దానికి కనిపించట్లేదు అని అంటే మాత్రం డేట్ ఆఫ్ ఎండ్ ఉందా దానికన్నది ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఎండ్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎనేబుల్ కావాలి. లేదు ఇంకా గవర్నమెంట్ దాన్ని ఎనేబుల్ చేయడానికి దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మేము పోర్టల్ ఇంప్రూవైజ్ చేస్తాం. బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే హ్యాపీగా మీరు వెళ్ళి దాన్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఫస్ట్ మీరు మీ పిఎఫ్ పోర్టల్తో లాగిన్ కాండి. క్యాప్చా ఉంటుంది, దాన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేశాక సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళి ఎక్కడైతే డీలింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందో ఎనేబుల్ అయిందో దాన్ని డీలింక్ మీద క్లిక్ చేయండి. కుదిరితే అదొక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కింద మీకు ఒక ఓటీపీ పంపుతుంది. ఓటీపీని వెరిఫై చేయండి. వెరిఫై చేశాక మీకైతే అది డీలింక్ అయిపోతుంది. బ్రో మరి ఎన్ని రోజులు పడుతుంది డీలింక్ అవ్వడానికి? నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం, మన సబ్స్క్రైబర్స్ లైవ్గా చేసిన దాని ప్రకారం ఎనీవేర్ బిట్వీన్ 3 to 7 వర్కింగ్ డేస్ అయితే ఇది తీసుకుంటుంది. అంటే 3 to 7 వర్కింగ్ డేస్ ఇది తీసుకుంటుంది. సో 3 to 7 వర్కింగ్ డేస్ లోపల మీకు ఇది మ్యాక్సిమం అవ్వాలి. అండ్ ఒక్కసారి మీ పిఎఫ్ సర్వీస్ హిస్టరీలో కనపడట్లంటే పాస్బుక్లో కూడా కనిపించదు. బ్రో మరి పాస్బుక్లో కనిపిస్తుందా లేదా అని కూడా వరీగా ఇక్కడ పోతే అక్కడ కూడా మ్యాక్సిమం పోతుంది. లేదు రిఫ్లెక్ట్ కావట్లంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అవుతుంది ఇట్లా ఏంటని. ఒకసారి మనం కూడా చూసి దాన్ని ఎందుకు అట్లా అవుతుంది